నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. భక్తుల విరాళాలతో శరవేగంగా నిర్మాణం అవుతున్న శనీశ్వరాలయం నూతన సంవత్సరం నాటికి ఆలయ ప్రతిష్ఠ జరిగేలా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు జానపాటి వెల్లడి. అనారోగ్యంతో బాధపడుతున్న పలువురు నేతలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే జీవి ఆరోగ్య పరిస్థితులపై ఆరా. ఈ నెల 27న జరిగే భారత్ బంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన అఖిలపక్షాల నాయకులు, కార్మిక సంఘాలు స్వచ్ఛందంగా పాల్గొనాలని వెల్లడి. భక్తుల విరాళాలతో శరవేగంగా వినుకొండ పట్టణ సమీపంలో దేశంలోనే రెండవదిగా, తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిగా నిర్మాణం జరుపుకుంటున్నటువంటి జ్యేష్ఠ లక్ష్మి సమేత శనీశ్వరాలయం నిర్మాణానికి గడిచిన వారం రోజుల వ్యవధిలో 1,63,526 రూపాయలు విరాళంగా సమర్పించారని ఆలయ కమిటీ అధ్యక్షులు జానపాటి పరమేశ్వరరావు వెల్లడించారు. ఆలయం వద్ద భక్తులు సమర్పించిన విరాళాలను స్వీకరించిన అనంతరం శని త్రయోదశి నాడు ఇలా విరాళాలు రావటం శుభ పరిణామమని పేర్కొన్నారు. అదేవిధంగా భక్తుల విరాళాలను వెల్లడిస్తూ నూతన సంవత్సరంలో ఆలయ ప్రతిష్ఠ జరిగేలా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఓం శం శనేశ్వరాయ నమః. మన దేశంలోనే రెండవదిగా, మన రెండు తెలుగు రాష్ట్రాలలోనే మొట్టమొదటిసారిగా ఆగమశాస్త్ర విధి విధానాలతో సతీ సమేతంగా మన వినుకొండ పట్టణ నగర శివారులో శరవేగంగా నిర్మాణమవుతున్నటువంటి మహిమాన్విత ఆలయం శ్రీ జ్యేష్ఠ లక్ష్మి సమేత శ్రీ శనేశ్వర స్వామి దేవస్థానమునకు గడిచిన 7 రోజులలో భక్తులు స్వయంగా ఆలయం వద్దకు విచ్చేసి సమర్పించినటువంటి విరాళాలు 1,63,526 రూపాయలు. వీటిలో ముఖ్యంగా మన వినుకొండ పట్టణం కొత్తపేటకు చెందినటువంటి కీర్తిశేషులు దేశు వెంకటేశ్వర్లు గారి జ్ఞాపకార్థం ధర్మపత్ని రాజేశ్వరి గారు, వీరి యొక్క కుమారులు శ్రీనివాసరావు, స్వాతిశ్రీ అని పిలుస్తారు, వీరి ధర్మపత్ని జ్యోత్స్న, సురేష్ బాబు మరియు ధర్మపత్ని సుప్రజ గారు, మరియు మూడో కుమారుడు కిషోరు, ధర్మపత్ని పద్మావతి గారు మన శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శనేశ్వర స్వామి దేవస్థానంకు మన విమాన గోపురంలో విగ్రహాల నిమిత్తం కూడా 6 విగ్రహాల నిమిత్తం కూడా 66,699 రూపాయలు సమర్పించారు. వినుకొండ పట్టణం ఇసుకవాగు బజారుకు చెందిన ఇమ్మడిశెట్టి యోగేశ్వరరావు జ్ఞాపకార్థం ధర్మపత్ని నారాయణమ్మ మరియు అండ్ సన్స్ 21,015 రూపాయలు వీరు సమర్పించారు. వినుకొండ టౌను మార్కాపురం రోడ్డుకు చెందిన భూమా ప్రసాదరావు గారు, ధర్మపత్ని ధనలక్ష్మి, కుమారుడు ఈశ్వరు, ధర్మపత్ని లక్ష్మీ బ్రహ్మరంబలు శ్రీ వెంకట పద్మావతి ఫ్యాన్సీ లేడీస్ కార్నర్ అనేటువంటి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. వీరు 11,116 రూపాయలు సమర్పించారు. వినుకొండ టౌను మార్కాపురం రోడ్డుకు చెందిన అచ్యుత శ్రీనివాసరావు, ధర్మపత్ని సాయి లక్ష్మి, కుమార్తె సుప్రియ, కుమారుడు సుమంత్ లక్ష్మీ శ్రీనివాస జనరల్ మర్చెంట్స్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. 11,116 రూపాయలు సమర్పించారు. వినుకొండ టౌను కొత్తపేట 6వ లైన్కి చెందిన కీర్తిశేషులు చందోలు హనుమయ్య, ధర్మపత్ని లింగమ్మ గారుల జ్ఞాపకార్థం కృష్ణారావు, ధర్మపత్ని సుజాతులు 11,116 రూపాయలు సమర్పించారు. కడప జిల్లా బద్వేలుకు చెందిన తుమ్మలపెంట శ్రీనివాస్ కుమార్, ధర్మపత్ని ప్రసన్న, కుమార్తె దక్షిత, కుమారుడు ఆరుష్ 11,116 రూపాయలు సమర్పించారు. కీర్తిశేషులు తాత వెంకట సుబ్బారావు గారి జ్ఞాపకార్థం ధర్మపత్ని రాజ్యలక్ష్మి, వీరి కుమారులు పవన్ కృష్ణ, మురళీకృష్ణ మెయిన్ బజార్ వినుకొండ నందు నివాసం ఉంటున్నారు. 11,116 రూపాయలు సమర్పించారు. కారంపుడికి చెందినటువంటి కీర్తిశేషులు నామాల నరసయ్య, ధర్మపత్ని బాల మంగమ్మ గారుల జ్ఞాపకార్థం కుమారుడు సీతయ్య, ధర్మపత్ని లక్ష్మి గారులు 10,116 రూపాయలు విరాళంగా సమర్పించారు. మళ్ళీ కూడా అదే కారంపుడికి చెందినటువంటి కీర్తిశేషులు కోలుకొండ సుబ్బారావు జ్ఞాపకార్థం ధర్మపత్ని మహాలక్ష్మి, కుమారులు నరసింహారావు, ధర్మపత్ని నాగమణి, కుమారుడు శివశంకర్, కుమార్తె ప్రియమణి గారు 10,116 రూపాయలు విరాళంగా సమర్పించారు. ఇవన్నీ కలుపుకుంటే మనకి 1,63,526 రూపాయల ధన రూపంలో భక్తులందరూ కూడా స్వయంగా మన దేవస్థానం వద్దకు విచ్చేసి ఈ శని త్రయోదశి పర్వదినమున ఇక్కడ విరాళాలు సమర్పించారు. వారందరికీ కూడా ఆలయ కమిటీ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క ఆలయం మన వినుకొండ పట్టణంలోనే దేశంలోనే రెండవదిగా, మన రాష్ట్రంలోనే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటిసారిగా
శరవేగంగా నిర్మాణం అవుతున్నటువంటి ఆలయం. ఈ యొక్క ఆలయానికి భక్తులందరూ కూడా స్వయంగా దేవాలయం వద్దకు విచ్చేసి స్వచ్ఛందంగా విరాళాలు సమర్పిస్తున్నారు. ఆ యొక్క విరాళాలతోనే ఈ యొక్క నిర్మాణం జరుగుతూ ఉంది. కాబట్టి వీలైనంత త్వరగా ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. ఇంకా ఆలయ నిర్మాణం పనులు దాదాపుగా అన్నీ అయిపోయాయి. ఇక బండపరుపు, పెయింటింగు, తలుపులు, కిటికీలు, గేట్లు ఇంతవరకు మాత్రమే ఉన్నాయి నిర్మాణ పనులు. ఇవి కూడా ఒక నెల 15 రోజులు లేదా 2 నెలలు, ఈ 2 నెలల లోపల ఇవి మొత్తం కూడా పూర్తి చేస్తాము. తదుపరి ప్రతిష్టా ముహూర్తాన్ని నిర్ణయిస్తాము. భక్తులందరికీ కూడా గడప గడపకి వచ్చి ఈ యొక్క ప్రతిష్టా ముహూర్త కార్యక్రమాన్ని తెలియజేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. ఓం శం శనేశ్వరాయ నమః. పనుల కోసం వెళ్తున్న కూలీల ఆటోను లారీ ఢీకొట్టడంతో 10 మంది కూలీలకు గాయాలయ్యాయి. వినుకొండ మండలంలోని నాగులవరం గ్రామానికి చెందిన కొందరు కూలీలు పనుల నిమిత్తం వెళ్తుండగా మార్గమధ్యంలో ఉన్నటువంటి ప్రకాశం జిల్లా సంతమాగ్లూరు మండలంలోని కొమ్మాలపాడు సమీపంలో ఉన్న అద్దంకి నార్గెట్పల్లి హైవేపై కూలీలతో ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది కూలీలకు గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ప్రమాద విషయం తెలుసుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను నర్సాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందినట్లు అంబులెన్స్ సిబ్బంది వెల్లడించారు. గత కొంతకాలంగా అనారోగ్యపాలై చికిత్స అనంతరం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న వినుకొండ పట్టణ మున్సిపల్ మాజీ చైర్మన్ సిపిఐ సీనియర్ నాయకులు చంద్రపాటి షైదాను మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. తన సేవలు ప్రజలకు ఎంతో అవసరమని, మళ్లీ తన సేవలు కొనసాగించాలని కోరారు. త్వరలోనే కోలుకొని ప్రజా జీవితంలోకి రావాలని ఆకాంక్షించారు. అదేవిధంగా మరో సిపిఐ కమ్యూనిస్టు నేత దర్గా మీరావళిని కూడా జీవి పరామర్శించారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ధైర్యం చెప్తూ ఆర్థిక సహాయంను అందజేశారు. మైనార్టీల సబ్ ప్లాన్ను మంత్రివర్గ సమావేశంలో ఆమోదించడం పట్ల వినుకొండ నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు పిఎస్ ఖాన్ హర్షం వ్యక్తం చేశారు. మైనార్టీల సంక్షేమ అభివృద్ధికి సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని వినుకొండ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడికి మైనార్టీల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. రైతాంగ కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ 27న జరిగే దేశవ్యాప్త భారత్ బంద్ను జయప్రదం చేసేందుకు వినుకొండ పట్టణ శివయ్య భవన్లో సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు అఖిలపక్ష నాయకులు సమావేశం నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరును ఎండగడుతూ రైతులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో రైతులు చేస్తున్న అలుపెరగని పోరాటానికి మద్దతు తెలుపుతూ వెంటనే చట్టాలను రద్దు చేయాలని వినుకొండ ఏరియా కార్యదర్శి మారుతితో పాటు పలు ప్రజా సంఘాలు, రాజకీయ, వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. 27న జరిగే భారత్ బంద్లో కార్మికులు, కర్షకులు, రైతులు, ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిస్తూ అన్ని వ్యాపార, విద్యా సంస్థలు సహకరించాలని కోరారు. ఈ నెల 27వ తేదీన దేశవ్యాప్తంగా భారత్ బంద్ని జయప్రదం చేయాలని ఈ రోజున వినుకొండ పట్టణంలోని శివయ్య భవన్లో అఖిలపక్ష పార్టీల, ప్రజా సంఘాల, రైతు సంఘాల, కార్మిక సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు, ఒక బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఏకోన్ముఖంగా రైతుల కోసం, ప్రజల కోసం, కార్మికుల కోసం, కష్టజీవుల కోసం ఈ నెల 27న జరిగే భారత్ బంద్ను జయప్రదం చేయాలని నిర్ణయించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని కారు చౌకగా అమ్మివేయాలనుకోవడం, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టాలనుకోవటం, దేశంలో ఉన్న కార్పొరేట్ రంగాని కోసమే కొమ్ముగాస్తూ లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి ఆర్జించి పెట్టడం కోసం ప్రజల ఆస్తుల్ని కారు చౌకగా వాళ్ళకి ఇవ్వటానికి వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ
ఈ దేశంలో ఏదైతే మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అనేక మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయడానికి పూనుకుంది. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఏకోన్ముఖంగా ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలను దుయ్యబడుతున్నప్పటికీ కూడా ఖచ్చితంగా మేము విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేస్తామంటా ఉన్నారు. రోడ్లని అమ్ముతూ ఉన్నారు, ఒక పక్క రవాణా రంగాన్ని అమ్మేస్తూ ఉన్నారు, రైల్వేలను అమ్ముతూ ఉన్నారు, ప్రభుత్వ రంగ సంస్థలైన జీవిత బీమా రంగాన్ని అమ్మేస్తూ ఉన్నారు, మరి ఎల్ఐసిని అమ్మేస్తూ ఉన్నారు, బ్యాంకులు అమ్ముతూ ఉన్నారు. ఇక ఏది మిగులుస్తారో వీళ్ళు అర్థం కానటువంటి పరిస్థితి. ఇవన్నీ అమ్మి 6 లక్షల కోట్లు సంపాదిస్తుందట నిర్మలా సీతారామన్ గారు. ఏ పేదవాడికి రూపాయి ఇచ్చిందో ఆమె ఇంతవరకు చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఏ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఈ డబ్బులు ఖర్చు పెడతారో వాళ్ళు చెప్పలేదు. ఈ దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ ప్రజల ఆస్తుల్ని ఈ విధంగా దుర్మార్గంగా కోటీశ్వర్లకు కట్టబెట్టే విధానాన్ని ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ మరి అన్ని సామాన్యుడు వాడుకునే నిత్యావసర సరుకుల రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. దీన్ని అదుపు చేయలేనటువంటి ఈ ప్రభుత్వం దుర్మార్గంగా ప్రజల ఆస్తులను అమ్ముకోవాలనే దుష్టపన్నాగాన్ని ప్రజలు తిప్పికొట్టాలని 27వ తేదీన ఏదైతే రైతాంగం 10 నెలలుగా 10 మాసాలుగా ఢిల్లీ నగర పొలిమేరల్లో మరి ఉద్యమం చేస్తూ ఉన్నారో, రైతు కార్మిక వ్యతిరేక చట్టాల్ని రద్దు చేయాలని, 3 నల్ల చట్టాలని రద్దు చేయాలని చేస్తున్న ఉద్యమం జయప్రదం కావాలని, వాళ్ళకి మద్దతుగా కార్మిక చట్టాలు రద్దు చేయాలని మద్దతుగా చేస్తున్నటువంటి ఈ యొక్క 27 బంద్ని ప్రజలందరూ కూడా జయప్రదం చేయాలని, ప్రజలందరూ కూడా ఈ బంద్లో పాల్గొనాలని, మరి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వినుకొండ పట్టణంలోని కొండ్లమెట్ల వద్ద వేంచేసి ఉన్న స్వయంభూ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా స్వామివారికి గణపతి, నవగ్రహ హోమాలు, పంచామృతాలతో అభిషేకాలు, సహస్రనామ అష్టోత్తర అర్చన, గంధాధారణ చేసి నూతన వస్త్రాలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు ఇచ్చినట్లు ఆలయ ప్రధాన అర్చకులు అంగలకుదుటి గంగాధర్రావు పేర్కొన్నారు. అదేవిధంగా గణపతి పూజ, పుణ్యహవచన, కంకాధారణ కార్యక్రమం నిర్వహించామన్నారు. అనంతరం పూసపాటి నాగేశ్వరాచారి, సిరస చెనగండ్ల శ్రీనివాసాచార్యులు 16 మంది దంపతులతో గణపతి నవగ్రహ హోమం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశామన్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నాయకులు మక్కెన మల్లికార్జునరావు హాజరయ్యారు. దేవుని దర్శనం అనంతరం ప్రత్యేక పూజలు చేసి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. सोम ओषधी नामधि प्रथमावत्वस्मिन् नमः स्वाहा ओषधी नामधि सोमायतन् नमः ओम भवस्वाहा अध्यायतन् नमः त्वस्ते प्रजापतयतन् नमः महाकंठवन्मने नमः देवमुखाय नमः जलविश्वाय नमः वैश्वनारायण नमः जातवेदसे नमः श्री स्वाहा देवी श्री यज्ञेश्वर देवताभ्यो नमः इदे बलबल पत्र पुष्प पूजा समर्पया एमि दिक्कुलु చేశారా ఇది పూజ దీపదూప ఓం శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామినే నమః. శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారు మరి స్వయంభూవుడుగా వెలిసినటువంటి ఈ యొక్క వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారు ఎన్నో సంవత్సరాలుగా మరి ఇక్కడ పూజలు అందుకుంటూ మరి దినదినము ప్రవర్ధమానంగా భక్తులు అందరి కోరికలు తీర్చేటువంటి స్వామి వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి, అందరి కోరికలను నెరవేర్చేటువంటి స్వామి. ముందుగా తొలి ఏకాదశి రోజు కూడా ఇక్కడ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామిని పూజించి ఆ యొక్క కొండ మీద ఉన్నటువంటి గంగా రామలింగేశ్వర స్వామి వారిని, గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారిని పూజించడం జరుగుతుంది. అలా కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం నుండి కలియుగం వరకు కూడా ఈ యొక్క పూజలు అందుకుంటున్నటువంటి వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారిని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ మరి అందరూ కూడా ఆ యొక్క ఆశీస్సులు పొంది తరిస్తూ ఉన్నారు. అలాగనే గణపతి నవరాత్రులు పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ విగ్రహం పెట్టి ఈ యొక్క గణపతి నవరాత్రులు ఏర్పాటు చేస్తూ ఉంటారు. గణపతి నవరాత్రులు 9వ రోజు విశ్వశాంతి కోసము, లోకశాంతి కోసము, పట్టణ శాంతి కోసము విశ్వశాంతి యజ్ఞాన్ని కూడా మరి నిర్వర్తిస్తూ ఉంటారు. విశ్వశాంతి యజ్ఞం పూర్తయ్యేసరికి ఇక్కడ అన్నదాన సంతర్పణ కూడా ఉంటుంది. అన్నదాన సంతర్పణ అయ్యేసరికి వర్షం కూడా
తప్పనిసరిగా కురుస్తూ ఉంటుంది. ఇదంతయు కూడా స్వామివారి అనుగ్రహమేనని భక్తులు కోలాహలంగా వచ్చి చక్కగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరిపించుకొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకొని ధన్యులవుతూ ఉన్నారు. అలా అందరూ కూడా వచ్చేసి చక్కగా స్వామివారిని దర్శించి పూజించి అర్చించి సేవించి ధ్యానించి స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు పొంది తరిస్తారని ఆ యొక్క స్వామివారిని వేడుకుంటూ సెలవు. సుమారు సంవత్సరం క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి మంచానికే పరిమితమైన వినుకొండపట్నం ఎన్టీఆర్ కాలనీకి చెందిన షేక్ ముస్తఫాను వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని నేరుగా బాధితుడు ముస్తఫాను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుండి ఎటువంటి సాయం అందలేదని, వికలాంగుల పెన్షన్కు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఫలితం లేదని, బాధితుడితో పాటు కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితిని మాజీ ఎమ్మెల్యే జీవి దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన జీవి ఆర్థిక సహాయం అందజేసి ధైర్యంగా ఉండాలని, తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పరామర్శలో భాగంగా జీవి మాట్లాడుతూ ప్రమాదంలో గాయపడిన ముస్తఫాను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మంచానికే పరిమితమై దివ్యాంగుడైన ముస్తఫాకు ఇన్నాళ్లు గడుస్తున్న పెన్షన్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. షేక్ ముస్తఫా సంవత్సరం క్రితం యాక్సిడెంట్ అవడం చాలా బాధాకరం. ఇద్దరు ఆడపిల్లలు చాలా పేదరికంలో ఉన్నారు. యాక్సిడెంట్ జరగడంతో కుటుంబం పరిస్థితి చిన్న భిన్నం అయిపోయింది. పెన్షన్కి అప్లై చేస్తే ఇంతవరకు పెన్షన్ రాలా. 8 నెలల నుండి ఈ ప్రభుత్వంలో పెన్షన్ రాకపోవడం చాలా దురదృష్టకరం. అంటే యాక్సిడెంట్ వలన నడుములు పనిచేయక, కాళ్ళు పనిచేయక మంచంలోనే ఈరోజు జీవనం గడపాల్సిన దుస్థితి వచ్చింది. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా రూపాయి ఇవ్వలేదు, సహాయం చేయలేదు. అలాగే ప్రభుత్వం పెన్షన్ ఇవ్వలేదు. ఈ కుటుంబాన్ని ఆదుకున్న పాపన పోలేదు. ఇలాంటి కుటుంబాలు ఎన్నెన్నో ఈ రాష్ట్రంలో. ఆరోగ్యశ్రీ సరిగా పనిచేయట్లేదు. ఆరోగ్యశ్రీ వైద్యం చాలామందికి అందట్లేదు. ఈ విధంగా యాక్సిడెంట్ అయ్యి ఆరోగ్యశ్రీ అందక అప్పులు చేసి 2 లక్షల పైన ఖర్చు పెట్టి వైద్యం తీసుకున్నా కానీ ఫలితం లేకుండా పోయింది. ఈరోజు నడవలేని పరిస్థితి. 2 కాళ్ళు పడిపోయినాయి, సచ్చుపడిపోయినాయి, కానీ పెన్షన్ ఇవ్వట్లేదు. ఇది చాలా దుర్మార్గం. ఇలాంటి పేదవాళ్ళని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నా. అట్లాగే వీరికి ఆర్థిక సహాయాన్ని కూడా అందజేస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది, తృప్తిగా ఉంది. ప్రభుత్వం ఇట్లాంటి వాళ్ళని పెద్ద ఎత్తున ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. పెన్షన్ వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాను. వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయల చెక్కును రోగి బంధువులకు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అందజేశారు. ఈపూరు మండలం గోపువారిపాలెం గ్రామానికి చెందిన హనుమంతరావు అనారోగ్యం బారిన పడటంతో అతనికి సీఎం సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. గుంటూరు విద్యానగర్లోని పార్టీ కార్యాలయంలో నర్సాపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు రోగి బంధువులకు చెక్కులు శనివారం అందజేశారు. వైద్య ఖర్చులు అందజేసినందుకు గాను ముఖ్యమంత్రికి రోగి బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ బుచ్చిబాబు అన్నారు. ప్రపంచ రోగి రక్షణ దినాన్ని స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో వైద్యాధికారి బుచ్చిబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బుచ్చిబాబు ఆసుపత్రి సిబ్బంది చేత రోగి రక్షణ ప్రతిజ్ఞను చేయించారు. గత 3 మాసముల నుండి వైద్యశాల ద్వారా రోగులకు అందిస్తున్న సేవలకు గాను జిల్లాలో ప్రథమ స్థానంలో వినుకొండ ప్రభుత్వ వైద్యశాల నిలిచిందన్నారు. ఇలాగే సేవలలో వైద్యశాల ఎప్పుడూ ముందుండేలా కృషి చేయాలని సూచనలు చేశారు. నాస్తిక ఉద్యమ పితామహుడు, సామాజిక విప్లవకారుడు, బహుజన ప్రవక్త పెరియార్ రామస్వామి నాయకర్ 142వ జయంతి ఉత్సవం నూజెండ్ల మండలం ములకలూరు గ్రామంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా రామస్వామి చిత్రపటానికి బీఎస్పీ సీనియర్ నాయకుడు గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ నేరెళ్ల రాజు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి బీఎస్పీ సిద్ధాంత కార్యక్రమాన్ని ప్రారంభించారు. వినుకొండ పట్టణ స్థానిక వెన్నపూస కాలనీలో ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు పట్టణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నరేంద్ర మోడీ బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, వాటిని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బలపడాలని ఆయన కోరారు.
పట్టణ బీజేపీ జనరల్ సెక్రటరీ ఎంవి అప్పారావు మాట్లాడుతూ 2 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించారని, పారిశ్రామిక రంగానికి 20 లక్షల కోట్లతో ఆత్మ నిర్భర భారత ద్వారా అందించాలని, అనంతరం పేదలకు అల్పాహారం పంపిణీ చేశారు. ఇది మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వేస్తున్నారు. అలాగే ప్రతి నెల 5 కిలోల బియ్యం ఎక్స్ట్రా ఇస్తున్నారు. ఎవరు ఇస్తున్నారు? బియ్యం నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. అట్లా ఈ రాష్ట్రంలో ఉన్న పథకాలు ఉన్నాయి. అమ్మ పథకం కానీ, మీ స్కూల్ పథకం కానీ, ఇచ్చే పథకాలన్నీ కూడా 50% అదనంగా ఇచ్చే డబ్బులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులే. ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అప్పులు తప్ప ప్రజలకు ఇచ్చే డబ్బులు ఏమీ లేవు. అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి. కానీ కేంద్ర ప్రభుత్వం విషయం వీళ్ళు చెప్పరు. అలాగే విశ్వవిద్యాలయాలు కడుతున్నారు మీ అందరి కోసం, పేదల కోసం విశ్వవిద్యాలయాలు, గురుకుల పాఠశాలలు కడుతున్నారు. అట్లా మీ అకౌంట్లో మొన్న కరోనా సమయంలో 500 రూపాయలు 1000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వేస్తూ ఉంది. రైతులకు వేస్తూ ఉంది డబ్బులు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేసేవి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమీ లేవు. అన్నీ మీకు వచ్చే ప్రతి లబ్ధి కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నవే. ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ పటిష్టంగా ఈ భారతదేశాన్ని విశ్వగురువుగా చేయడం కోసం మీ అందరికీ కూడా సహాయ సహకారం అందిస్తున్నారు. ఆయన బాగా 100 సంవత్సరాలు ఆయన నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని పేదలందరికీ ఒక పూట అల్పాహారాన్ని ఇవ్వడానికి మేము భారతీయ జనతా పార్టీ సిద్ధమై ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.